హాయ్ మా, అందరూ ఎలా ఉంటారు? అందరూ బాగుంటారు అనుకుంటాను. ఈరోజు మనం వచ్చి ఒక హెయిర్ డై ఆయిల్ దమ్మా రెడీ చేయబోతాము. హెయిర్ డై ఆయిల్ వచ్చి కొంచెం వస్తువులు పెట్టి మనం చేస్తాము. ఈ కాలంలో మనకు ఎంటుకలు ఇది చాలా ఉండదు మా, ఎంటుకలు ప్రశ్నగా మనకు చాలా ఉండదు. ఎంటుకలు రాలేది, ఎంటుకలు పెరగకుండా, మళ్ళీ వచ్చి పెయిన్ ప్రశ్న, సుండు ప్రశ్న, ఎంటుకలు వచ్చి మీకు మాదిరిగా బ్రౌన్ కలర్ అయ్యేది. ఈ ప్రశ్నకంతా ఒక సొల్యూషన్ ఉండదు మా. ఈ నూనెదమ్మా ఇది, ఈ నూనె కాంచి, హెయిర్ డై ఆయిల్ నూనె కాంచి మనం పెట్టినామంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రశ్నలకి ఒకే సొల్యూషన్ మా. ఇది మన చిన్న బిడ్డలకి ఇప్పుడు టాలించే మనం పెట్టని ఆరంభించినామంటే ఇది వచ్చి బాగుంటది మా. దానికి హెయిర్ డై ఆయిల్ కి ఏమేమి వస్తువులు వేస్తామో మనం చూస్తాము. ఫస్ట్ గోరింటాకు పొడి వేసుకుంటామ్మా. 50 మిల్లీ నూనెకు ఇదిదమ్మా దిట్టం 1/2 స్పూన్ వచ్చి గోరింటాకు పొడి వేసుకుంటాము. 1/4 టీ స్పూన్ దగ్గర బింగరాజ్ పొడి వేసుకుంటామ్మా. గోరింటాకు పొడి 1/2 టీ స్పూన్ మా. బ్రింగరాజ్ పొడి వచ్చి 1/2 టీ స్పూన్ వేస్తా ఉంటాము. ఇండికా పౌడర్ వచ్చి 1/2 టీ స్పూన్ మా. నెల్లికాయ పొడి మా 1/2 టీ స్పూను. అదే నెల్లికాయ, ఉసిరికాయ ఏదో చెప్తారు కదా, మేము నెల్లికాయ చెప్తాము, నెల్లికాయ పొడి. ఇంకొకటి వచ్చి కరివేపాకుని బాగా ఎండపెట్టి బాగా వేయించి పొడి చేసుకున్న పొడి వచ్చి కరివేపాకు పొడి, అది ఒక 1/2 టీ స్పూన్ మా. ఇప్పుడు అన్ని పొడిలు 1/2 టీ స్పూన్ తీసుకున్నామ్మా. ఇది వచ్చి మందారం పువ్వు ఉండదు కదమ్మా, ఆ పౌడర్ వచ్చి 1/2 టీ స్పూన్. ఇవన్నీ మీకు ఆయుర్వేద అంగిట్లో మీకు దొరుకుతుంది. ఆయుర్వేద అంగిట్లో పోయి ఇవన్నీ పొడి పేరు చెప్పినారంటేనే ఈ పేరు చెప్పి ఈ పొడిలన్నీ తీసి పెట్టుకొని ఈ హెయిర్ డే ఆయిల్ ని మనం రెడీ చేస్తాం. దీనికి ఇంకొక వస్తువు వచ్చి ఒక రవ్వ పసుపు వచ్చి ఊరికే ఒక 1/4 టీ స్పూన్ మాత్రం చాలు. ఇవన్నీ ఇన్ని వస్తువులు ఉండాలి. దీన్ని పెట్టి మన హెయిర్ డే ఆయిల్ రెడీ చేయపోతాము. ఈ పసుపు వచ్చి మనకు పసుపు వేసుండామే ఏం భయపడాల్సిన పని లేదు మా. ఇది వచ్చి ఒక యాంటీబయాటిక్ మాదిరిగా మనకు తల్లో వచ్చి ఒక్కొక్కరికి సుండు వల్ల, పెయిన్ వల్ల నవ్వలు ఎత్తి అదంతా చిన్న చిన్న పుండులు మాదిరి అంతా అవుతుంది కదా, అవంతా ఉండదు మా. దానికోసంగా మనం పసుపు వేస్తామా. ఇవన్నీ వేసి మనం బాగా కలిపేసి మనం ఇప్పుడు హెయిర్ డే ఆయిల్ ని రెడీ చేస్తామా. ఈ పౌడర్ మనం బాగా మిక్స్ చేసుకొని మా 25 మిల్లీ వచ్చి మనకు టెంకాయ నూనెమా. ఈ టెంకాయ నూనెని బాగా వేసి మనం కలపాలమ్మా. 25 మిల్లీ టెంకాయ నూనె మనకు తెలుసు. టెంకాయ నూనె మనకు బాగా షైనింగ్ ఇస్తుంది, ఎంటికలు రాలకుండా చూసుకుంటుంది, ఎంటికలు వచ్చి పొడిగిస్తుంది. మన టెంకాయ నూనె మన అన్నిటికీ చాలా మంచిది. ఇప్పుడు మంచి నూనె 25 మిల్లీమా. మంచు నూనె అదే నూగుల నూనె టెంకాయ నూనె 25 మొత్తం 50 మిల్లీ అయింది మా నూనె. ఇప్పుడు దీన్ని పోసి ఇది బాగా కలిపేసి, మంచు నూనె మీకు తెలుసు, నూగుల నూనె ఎంత ఒంటికి సలవ, మనకు వచ్చి కళ్ళు మంటలు అట్టా ఇట్టా ఉంటది కదా, దానికంతా మంచు నూనె చాలా మంచిది మా, నూగుల నూనె. ఇప్పుడు మనం 2 నూనె మిక్స్ చేసి మనం కలిపి పెట్టుండాము. ఇప్పుడు దీన్ని వచ్చి మనము కాంచాలమ్మా, అది చూపిస్తాము. ఇప్పుడే కలిపిన తోటనే ఎంత తిక్కుగా నల్లగా ఉంటది చూడండి మా. ఇది వచ్చి మన ఎంట్రుకలకు వేసినామంటే ఎట్టుంటది చూడండి, బాగా నలిపిస్తుంది. కొండి వేసి చూసినారంటే బాగా నలిపిస్తుంది, షైనింగ్ ఇస్తుంది, ఒత్తిస్తుంది, పొడిగిస్తుంది, అన్నిటికీ మంచిది మా. ఫుల్గా అన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ మా ఇది మా. స్టవ్ వెలిగించేసినమ్మా. ఆ ఇనుము బాండల్లో మనం అన్ని కలిపినాం కదా, హెయిర్ డే ఆయిల్ కి కలిపిందంతా ఎత్తి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుండాము. స్టవ్ వచ్చి బాగా స్టవ్ లో పెట్టింది వచ్చి బాగా మరగాలమ్మా. మరగనిది బాగా కొంచెం సిమ్ములు అనేదమ్మా పెట్టుండాను స్టవ్. మీరు అదేమో సిమ్ములోనే పెట్టి బాగా మరగనియండి. ఇక్కడ చూస్తారా పైన అట్నే పొంగతా ఉంది, కొంచెం కొంచెంగా బురుగు వస్తా ఉందా, బురుగుగా వచ్చి మీకు బాగా తెల్లేదానికి ఆరంభం అవుతుంది. చూడండి మా, బాగా పొంగతా ఉంది. పొంగి అట్నే తెల్లతది మా. ఇంకా తిక్కుగా వస్తాను చూస్తురా, నీ కలర్ చూస్తురా మా, బాగా తెల్లతా ఉంచండి మా. బురుగంతా అణిగిపోయింది, బాగా తెల్లతా ఉంది, కలర్ అంతా మారిపోయింది. మీకు ఇంకా బ్లాక్ అవ్వాలంటే ఈ ఇనుము కడాయిలా అట్టనే మీరు పెట్టినారంటే
మీకు ఒక రోజు పాటు కట్టనే పెట్టున్నారంటే మరుసటి రోజు చూసినారంటే బాగా నల్లగా అయిపోయి ఉంటది మా. ఇప్పుడు మన స్టవ్ ఆరిపేస్తామమ్మా. బాగా కాయిపోయింది, దీన్ని మనం అట్టనే ఎత్తి పెట్టేస్తాము. ఇక్కడ చూడండి మా, కొంచెం ఆరిపోయింది. ఆరినాక అడగన ఈ మారిగా వచ్చి ఆ పొడి అంతా అడగన వచ్చి నిలిచిపోతుంది మా. దాన్ని మీరు ఏం చేయవద్దు, ఫిల్టర్ చేయవద్దు, ఏం చేయవద్దు. అట్టనే మీరు పెట్టేసినారంటే మీకు ఇంకా పోను 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 ఇంకా నల్లగా అవుతుంది మా. అది ఉండని మీకు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వచ్చి దీంట్లో అయితే ఒక వేరే వేరే డబ్బాలు ఎత్తి మనం పోసుకుంటాము. అద్దం గ్లాస్ దీంట్లో పెట్టుకున్నారంటే ఇంకా బాగుంటుంది మా, మీకేం కాదు. ఇది ఆరినాక ఎత్తి మనం పోసేసినమ్మా. దీన్ని తల్లో ఎట్ట యూజ్ చేసేది అనేసి ఆ తల్లో ఒక వేళ్ళు ఎత్తుకొని బాగా చేతిలో ఎత్తుకొని ఈ వేళ్ళు బాగా చేయిలో ఇట్లా చేసేసి ఈ వేళ్ళు ఎత్తుకొని తల్లో ఎంటుకల లోపల స్కాల్ప్లో ఫుల్గా మసాజ్ చేయాలి. ఎట్ట అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్గా మీరు చెయ్యాలి. గిన్నెలో నీళ్ళు పోసి దాని లోపల ఒక గిన్నెలో ఈ నూనె పోసి కొంచెం మరగనిచ్చి, లైట్గా మరగనిచ్చి దాన్ని వచ్చి గోరెచ్చగా, చాలా ఉడుకు లేకుండా గోరెచ్చగా పెట్టుకొని అది ఫుల్గా ఈ మరిగా చేయిలో వేళ్ళు ఎత్తుకొని తలలో వచ్చి స్కాల్ఫ్లో పడేట్టుగా బాగా మసాజ్ చేయాలమ్మా. మసాజ్ చేసి మీరు రుద్ది పెట్టాలా. ఇది ఎట్టంటే ముందు రోజు రాత్రి మీరు రుద్దేయండి బాగా తలలో. మరుసటి రోజు మీరు తలకు పోసుకోవాలంటే ముందు రోజు రాత్రికి బాగా మసాజ్ చేసి రుద్దేసి, కవర్ ఉంటుంది కదా మా ప్లాస్టిక్ కవరు, ఆ కవర్ వేసి బాగా మీరు దాని తలని వచ్చి ఒక ప్యాక్ మరి ఇది కట్టేయండి. బాగా కట్టేస్తే మీకు వచ్చి దిండిపోయిన అంతా నూనె అవ్వదు. అట్లా చేసేసి మీరు పనుకునేసినారంటే మరుసటి రోజు తెల్లవారితో మైల్డ్ షాంపూ ఏది ఉంటేనో సరే మీరు ఏం వేసుకుంటారో కొంచెం నీళ్ళు కలుపుకునేయండి. ఏ షాంపూగా ఉంటేనో కొంచెం నీళ్ళు కలిపి మీరు తలకు పోసుకునేందుకు యూజ్ చేసినారంటే మైల్డ్ అయిపోయి ఎంత స్ట్రాంగ్గా ఉంటేనే కొంచెం కొద్దిగా నీళ్ళు పోసేయండి. ఇప్పుడు మీరు వచ్చి ఇంట్లో ఇంకా బియ్యం కడిగినారంటే ఆ నీళ్ళు ఎత్తి పెట్టినారంటే ఆ నీళ్ళల్లో కూడా మీరు షాంపూ వేసి కలిపి పెట్టినామంటేనే అది మైల్డ్ అయిపోను. అది బియ్యం కడిగిన నీళ్ళుగా ఉండొచ్చును, మామూలు నీళ్ళుగా ఉండొచ్చును, ఇది ఏదన్నా సరే వేసి మనం తలకు బాగా తలలో మరుసటి రోజు తెల్లవారితో తలకు నీళ్ళు పోసుకునేసి మీరు చూసినారంటే మీరే ఆశ్చర్యపడిపోతారు మీ ఎంటుకలను చూసి. వారానికి ఒక్కసారి మాత్రం చెయ్యండి. ఇది హెయిర్ డై ఆయిల్ని రెడీ చేసి మీరు పూసుకోను మీకే ఎంటుకలు బాగుంటుంది, పొడుగ్గా ఉంటుంది, ఒత్తుగా ఉంటుంది, షైనింగ్గా ఉంటుంది, బాగుంటుంది మా. దీన్ని రెడీ చేసి చూడండి. ఇది మీకు ఎట్టుండది అనేసి మీరు యూజ్ చేసేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎదిగా ఉంటేనే మీరు కామెంట్ చేయండి, మీరు ఎదిగా ఉంటే మీరు చెప్పండి. ఓకే, ఈ వీడియో పట్టి ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మా.